నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి లంగ్ ప్రాబ్లమ్స్ గురించి. సో వీటి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జి ఉదయ్ కిరణ్ ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ ఎందుకు అవుతున్నాయి అంటే మెయిన్గా ఎయిర్ పొల్యూషన్ అండి. పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. ఆ పొల్యూషన్ ఎనీథింగ్ ఇట్ కెన్ బి ఎదర్ వెహికల్ పొల్యూషన్ అవ్వచ్చు, స్మోకింగ్ కానీ, ఆర్ ఫ్యాక్టరీస్ కానీ, అర్బనైజేషన్ బాగా పెరిగిపోయింది ఒకటి. అండ్ ఇంకోటి, అందరూ స్క్రీన్కి అలవాటు పడిపోయారు. ఇంతకుముందు కాలంలో ఇంత టీవీస్ ఇట్లాంటివి ఏమి ఉండేవి కాదు. బాగా ఆడుకునేవాళ్ళు, గ్రౌండ్స్ వెళ్ళి ఆడుకునేవాళ్ళు. ఇప్పుడంతా అందరూ సెల్ ఫోన్స్తో అడిక్ట్ అయిపోయి అన్హెల్దీ హ్యాబిట్స్ అనమాట. అండ్ అన్హెల్దీ ఫుడ్స్, మోస్ట్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నారు. సో అన్నిటి వల్ల ముఖ్యంగా ఏంటంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ బాగా పెరిగిపోయాయండి మెయిన్గా. సో డాక్టర్ గారు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అండ్ దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎట్లా వస్తాయంటే ఫస్ట్ స్టార్టింగ్ విత్ కొంతమందికి సింపుల్ కోల్డ్తో స్టార్ట్ అవుతుంది, కొంతమందికి కాఫ్తో స్టార్ట్ అవుతుందండి. కాఫ్, కోల్డ్, స్లోగా అది కాఫ్ చేసినప్పుడు ఫ్లమ్ అనేది వస్తుంది, అంటే దగ్గినప్పుడు దగ్గుతో పాటు కళ్ళె పడతాం అనమాట. ఆ తర్వాత మెల్లగా ఫీవర్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు, అంటే ఊపిరి ఆడకపోవటం. ఆ తర్వాత కొంతమందికి ఛాతీలో నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ కాలంగా ఉండి కొంచెం టీబీ అట్లాంటివి అయితే ఎట్లా ఉంటుందంటే కొంతమందికి ఆకలి చచ్చిపోతుంది, బాగా ఆకలి చచ్చిపోవటము, బరువు తగ్గటము, సాయంత్రం అయితే జ్వరం రాగటము, కొద్దిగా ఒళ్ళు వెచ్చబడటము, అట్లాంటి లక్షణాలు ఉంటాయి. సో డాక్టర్ గారు, ఇప్పుడు కోవిడ్ తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి చాలా వింటున్నాము. సో బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ సినారియో ఏ విధంగా ఉంది డాక్టర్ గారు? ముఖ్యంగా చెప్పాలంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉండేవండి ఇంతకుముందు కూడా, బట్ కోవిడ్ తర్వాత డ్రాస్టికల్లీ బాగా ఇంక్రీజ్ అయిపోయాయండి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి. మేజర్గా మేము చూస్తున్నది డైలీ రొటీన్ డే టు డే బేసిస్లో కేసెస్ బాగా, ఆస్తమా కేసులు బాగా పెరిగాయి. సిఓపిడి అంటారు, సిఓపిడి కేసులు. అండ్ ఫంగల్ నిమోనియాస్, మెయిన్లీ నిమోనియాస్ వస్తున్నాయి. నిమోనియాస్లో కూడా ఫంగల్ నిమోనియా అంటారు. ఇంతకు మనం కోవిడ్ టైంలో వినుంటాం బాగా, బ్లాక్ ఫంగస్ అని, మ్యూకార్ సంబంధించింది అది విన్నాము. ఆ తర్వాత ఆస్పర్జిల్లస్ సంబంధించి. అండ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కూడా చాలా ప్రివలెన్స్ బాగా పెరిగింది. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. అండ్ మేజర్గా అది ఎందుకు అనేది మనం చెప్పలేం కానీ, బట్ కోవిడ్ తర్వాత మాత్రం ఈ కేసెస్ అన్నీ మాత్రం చాలా డ్రాస్టిక్గా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే టీబీ కూడా బాగా పెరుగుతుంది ఈ మధ్యకాలంలో. ఆ టీబీలో కూడా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ కేసులు కూడా కొంచెం పెరుగుతున్నాయి. సో డాక్టర్ గారు, ఆస్తమా అండ్ అలాగే సిఓపిడి వంటి వ్యాధులు ఎందుకంత క్యాజువల్గా, అంత ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి? ముఖ్యంగా ఆస్తమా, సిఓపిడి, బ్రాంకైటిస్ అంటారండి. ఇవన్నీ ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ ఆస్తమా అనేది ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఎలర్జిక్ ఎయిర్వే డిసీజ్ అండి. మన శ్వాసకోశాలకి ఎలర్జీ, ఆ ఎలర్జన్ అనేది ఏదైనా కావచ్చు. మేజారిటీ ఆఫ్ ఇన్స్టెన్సెస్లో అది చల్లదనం. అంటే మనకి చలికాలం రాగానే చాలామంది ఆయాసము, పొద్దున్నే బాగా పిల్లి కూతలు రావటము, శ్వాస ఆడకపోవటం అట్లాంటివి ఉంటాయి. ఇంకోటి మేజర్ కంట్రిబ్యూషన్ ఏంటంటే పొల్యూషన్ అండి. ఆ పొల్యూషన్ ఎనీథింగ్ ఇట్ కెన్ బి. పొల్యూషన్ వల్ల ఏంటంటే మనకి ఎయిర్వేస్లో స్మోకింగ్ వల్ల కూడా ఈ ఎయిర్వేస్లో అనేది మనకి బాగా కళ్ళె పేరుకుంటుంది, దానివల్ల దగ్గు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. వీటికి అన్నిటికీ మేజర్ కాజ్ ఏంటంటే పొల్యూషన్. అండ్ చల్లటి వస్తువులు తింటూ ఉంటారు అందరూ బాగా. యూత్ అంటే ఇప్పుడు బాగా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఈ చాక్లెట్స్ ఇవన్నీ బాగా తింటూ ఉంటారండి. కానీ చాలామందికి ఆస్తమా ఉన్న పేషెంట్లు ఎవరు ఇట్లాంటివి తినకూడదు. అవి తిన్నారంటే వాటికి మరీ ఎక్కువైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని చాలామంది చిన్నపిల్లలకి స్కూల్లో వెళ్తుంటారు, వాళ్ళకి కేక్స్ ఇస్తారంటారు, చాక్లెట్స్. వాళ్ళు మారం చేసి మాకు అవి కావాలి అడిగి తింటూ ఉంటారు. కానీ అవి తిన్న తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మళ్ళీ వెంటనే దగ్గు అనేది స్టార్ట్ అవుతుంది. పేషెంట్స్ అందరూ పేరెంట్స్ తీసుకొచ్చి మా బాబుకి ఇలా ఉందండి, ఇవన్నీ తింటున్నారా అంటే అవునండి ఇవన్నీ తింటున్నారు, అవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం వాళ్ళకి. అవి అవాయిడ్ చేస్తే చాలా వరకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీటన్నిటికీ బెటర్ అవాయిడ్ ద ఎలర్జన్ ఆర్ అవాయిడ్ ద కాజ్. రూట్ కాజ్ ఏంటనేది చూసుకొని ఆ రూట్ కాజ్ని మనం అవాయిడ్ చేస్తే చాలా వరకు మనకి ఇబ్బంది అనేది రాకుండా ఉంటుంది. సో డాక్టర్ గారు, సీజనల్ చేంజెస్ వల్ల శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వాటిని ఎలా డయాగ్నోస్ చేస్తారు? మేజర్గా సీజనల్ చేంజెస్ వల్ల శ్వాసకోశ వ్యాధులు బాగా ఎక్కువగా వస్తుంటాయండి. మేజర్గా చెప్పాలంటే ఈ ఆస్తమా కానీ, ఎలర్జిక్ రైనైటిస్ అంటారు, ఎలర్జిక్ బ్రాంకైటిస్ అంటారు, ఇవన్నీ వస్తాయి. వాళ్ళకి ఏంటంటే మేజర్గా దగ్గటము, తుమ్మటము, కళ్ళే ఇవన్నీ. ఫస్ట్ మనకి
రాగానే ఏంటంటే వాళ్ళకి 2-3 డేస్ కాఫ్, స్ఫోటము, ఫీవర్ వస్తాయి. వాళ్ళకి మామూలుగా బ్లడ్ టెస్ట్ సిబిసి, ఏఈసీ అంటాం. అంటే కొంతమందికి క్రానిక్గా ఈస్నోఫిల్ కౌంట్స్ ఎలివేటెడ్గా ఉంటాయి. ఏఈసీ అనేది చేస్తాము, ఒక ఎక్స్రే ఒకటి తీసి చూస్తాము. అండ్ ఈ ఆస్తమా ఉండే వాళ్ళకి ఏంటంటే మేజర్గా మనం ఆస్తమా, సిఓపిడి వాళ్ళకి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం. ఊపిరితిత్తులకి వాళ్ళ కెపాసిటీ, లంగ్ కెపాసిటీస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేస్తామండి ముఖ్యంగా. అండ్ ఇదే కాఫ్ కనుక మనకి బాగా ప్రొలాంగ్ అవుతుంది, మోర్ దెన్ 2 వీక్స్ ఉంటుంది అంటే వీ నీడ్ టు డూ సిటీ స్కాన్ చేసి చూడాల్సి ఉంటుంది. సిటీ స్కాన్లో లంగ్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఆ ఇన్ఫెక్షన్స్ అంటే ప్యాచీ కన్సాలిడేషన్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూస్తాము. వాళ్ళకి కనుక కళ్ళే వస్తుంటే కళ్ళే పరీక్ష పంపిస్తాము. వాళ్ళకి అందులో టీబీ ఏమైనా ఉందా, లేదంటే అదర్ ఆర్గానిజమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేసి చూస్తామండి మేజర్గా. సో డాక్టర్ గారు, ఆల్రెడీ లంగ్ ప్రాబ్లమ్స్ లేకపోతే రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సీజన్ చేంజ్ అవుతుంది అనగానే ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు? మేజర్గా ఏంటంటే ఇందాక నేను మీతో అన్నట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఆల్వేస్ ఏం చేయాలంటే ముందుగా వాళ్ళకి ఇప్పుడు చలికాలం వచ్చేస్తుంది, వింటర్ సీజన్ వస్తుంది. సో అటువంటిప్పుడు ఏంటంటే అప్పుడు మనకి ఆ చల్లదనానికి ఏంటంటే ఎయిర్వేస్ డ్రైడ్ అప్ అయిపోతాయి. సో అక్కడ మ్యూకస్ సెక్రీషన్స్ మనకి లోపల వచ్చాయి కూడా మనకి క్లియర్ అవ్వవు అనమాట. అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి బెటర్ ఏంటంటే ఇట్లా ఇబ్బంది, ఎస్పెషల్లీ ఇట్లా ఇబ్బంది ఉండేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వాళ్ళు బయటికి వెళ్లకుండా ఉండాలి. ఎక్కువగా బయటికి వెళ్ళాల్సి వస్తే తప్పదు అన్నప్పుడు ఇలా నైట్ టైమ్స్ అట్లా వెళ్ళేటప్పుడు దేర్ స్కార్ఫ్ కానీ, ఈ మంకీ క్యాప్ అనేది వాడుతూ ఉంటారు, మంకీ క్యాప్ కానీ. సో వింటర్ వేర్స్ ఉంటాయి, అవన్నీ ధరించాలండి ముఖ్యంగా. ఇంకొకటి ఏంటంటే ఇలా ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళకి ఏంటంటే వ్యాక్సినేషన్స్ అనేవి కూడా ఉంటాయి. అండ్ న్యూమోకాకల్ అండ్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్స్ అనేవి కూడా ఉన్నాయి, ఆ వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇందాక చెప్పినట్టుగానే హెల్దీ ఫుడ్ ఒకటి తీసుకోవాలి. అండ్ చల్లటి వస్తువులు, చల్లటివి, కొంతమందికి స్వీట్స్ తింటే కూడా వస్తాయి, కొంతమందికి డైరీ ప్రోడక్ట్స్ అట్లాంటివి ఏం తిన్నా కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. వాటిని కూడా మనం వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో డాక్టర్ గారు, లంగ్ ఇన్ఫెక్షన్కి సంబంధించి ఇనిషియల్ స్టేజ్లో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి? మేజర్గా లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటేనే స్టార్టింగ్ వాళ్ళకి కొద్దిగా నలతగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, బాడీ మెలైజ్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ సోర్ థ్రోట్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కోల్డ్, జలుబు చేస్తుంది. కొంతమందికి గొంతు నొప్పి అనేది వస్తుంది. ఆ తర్వాత దగ్గుగా మారుతుంది. దగ్గు అలాగా ఉండే అది కంటిన్యూ అయితే నెక్స్ట్ దగ్గునప్పుడు కళ్ళు అనేది కూడా వస్తూ ఉంటుందండి. దెన్ ఫాలోడ్ బై ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది. శ్వాస ఆడకపోవటము, శ్వాస కొంచెం నడిస్తే మెట్లెక్కిన కొంచెం ఆయాసం లాగా రావటం. సో డాక్టర్ గారు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలాగే దగ్గు, ఛాతీలో నొప్పి ఇలాంటివి సిమ్టమ్స్ చూసినప్పుడు, ఇందాక మీరు చెప్పినట్టుగా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏ టైంలో డాక్టర్ని కలిస్తే బెస్ట్ అని చెప్తారు? ఫస్ట్ స్టార్టింగ్ 1 day 2 days ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు వెయిట్ చేయొచ్చండి. దెన్ ఇంకా ఫాలోడ్ బై మీకు వస్తుంది అలాగా కంటిన్యూగా కాఫ్ ఉంటుంది, ఇబ్బంది స్టార్ట్ అయిందంటే ఇనీషియల్గా 1-2 daysలోనే డాక్టర్ని సంప్రదించి మెడిసిన్స్ తీసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు బట్ మెజారిటీ ఏం చేస్తారు అంటే రాగానే ఫస్ట్ వాళ్ళ సొంత వైద్యం వెళ్ళిపోతారు, మెడికల్ షాప్కి వెళ్ళిపోయేసి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, యాంటీబయాటిక్స్. పేషెంట్ మా దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ 1-2 యాంటీబయాటిక్స్ అన్నీ వాడేసి వచ్చి ఉంటారనమాట. వచ్చి కొంతమంది ఇంకా అడ్వాన్స్డ్ అయిపోయి వాళ్ళే సొంతగా టెస్టులు కూడా చేయించుకొని వస్తారు. బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ యాంటీబయాటిక్స్ ఇలా అన్నెసెసరీ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఈ మందులు పనిచేయకుండా పోతానికి మేజర్ కాజ్ కూడా అదొకటి. సో పేషెంట్స్కి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ గారు చూసి మీకు అవసరం నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ అవసరం అయితే చేస్తారు. ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఇదర్ బ్లడ్ టెస్ట్ కానీ, ఎక్స్రే కానీ, ఇంకా రిక్వైర్ అయితే పల్మరీ ఫంక్షన్ టెస్ట్ కానీ చేస్తారు. చేసి మందులు పెడతారు. 1 course ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ, లేకపోతే దానికి తగ్గట్టుగా మందులు కానీ ఇస్తారు. అవి వాడిన తర్వాత అప్పటికి స్టిల్ తగ్గకపోతే అప్పుడు వచ్చారనుకోండి, అప్పటికి ఒక 1 week 10 days 2 weeks అవుతుంది అనుకోండి. దెన్ ఇంకా తగ్గట్లేదంటే దెన్ ఈ నీడ్ టు ఫర్దర్ ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. అలా ఎవాల్యుయేట్ చేసేటప్పుడు అవసరమైతే సిటీ స్కానింగ్ కానీ, లేకపోతే ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు తగ్గట్లేదు ఏంటనేది చూస్తారు. అప్పుడు కనుక అలా ఉంటే బ్రాంకోస్కోపీ చేయటం కానీ, దాన్ని తీసింది టెస్ట్కి పంపించడం కానీ అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో డాక్టర్ గారు, ఆస్తమా అనేది ఒక క్రానిక్ ప్రాబ్లం అయినప్పటికీ దాన్ని రివర్స్ చేసుకోవచ్చు అంటారా? ఇక్కడ 2 things, ఇందాక మీరు ఆస్తమా అన్నారు, ఇంకోటి సిఓపిడి అనేది ఉంటుంది. ఆస్తమా అనేది ఆల్వేస్ రివర్సిబుల్.
చెప్పినట్టు ఆస్తమాకి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని చెప్పినట్టుగా మందులు వాడుకుంటే అది మనం నార్మల్ పర్సన్స్ ఎట్లా ఉంటామో అట్లానే ఉండగలుగుతాం. బట్ ట్రీట్మెంట్ రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాల్సి వస్తుంది. అది సీజన్లో, ఇప్పుడు చలికాలం ఉంటుంది, ఆ చలికాలంలో వాళ్ళకి ఆస్తమా పేషెంట్స్కి చలికాలంలో బాగా విపరీతంగా ఆయాసం అట్లాంటివి వస్తుంటాయి. దట్టు ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ టైమ్స్, నైట్ టైమ్స్, లేదంటే వాళ్ళు చల్లటి వస్తువులు ఏమైనా తీసుకున్నప్పుడు, లేదంటే డైరీ ప్రోడక్ట్స్ కానీ, కొంతమందికి స్వీట్స్ తింటే, కొంతమందికి పుల్లటివి నిమ్మకాయలు అట్లాంటి, అంటే లెమన్ సిట్రస్కి సంబంధించిన ఫుడ్స్ కానీ అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి, కొంతమందికి సీ ఫుడ్ అట్లాంటివి పడవు. అట్లాంటివి తిన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్గా ఆయాసంలాగా రావటము, అట్లాగా క్రానిక్గా కాఫ్, అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ప్రజెంట్ అవుతారు. సో అటువంటప్పుడు ఏంటంటే వాళ్ళు మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే కనుక వాళ్ళు నార్మల్ పర్సన్స్, ఇప్పుడు మనం ఎలా ఉండగలుగుతామో వాళ్ళు కూడా అలానే ఉంటారు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా 100% నార్మల్గా ఉండగలుగుతారు. బట్ దీంతోపాటు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి. నేను మందులు వాడుతున్నా కదా అలా అని చెప్పేసి నేను ఐస్ క్రీమ్ తింటాను, చాక్లెట్లు తింటాను అని కొంతమంది అంటూ ఉంటారు. తీస్తే ముద్ది ఒక్కసారి తింటాను. బట్ వీలైనంత వరకు వాటి జోలికి వెళ్లకుండా అవాయిడ్ చేస్తే బాగుంటుంది. అందుకే చెప్పేది ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందుగా జాగ్రత్తలుగా తీసుకొని వీటినన్నిటిని పాటిస్తే, అండ్ నైట్ టైమ్స్ ఎస్పెషల్లీ బయటికి వెళ్లకుండా ఉండటము, వెళ్ళవలసి వస్తే వింటర్ వేర్ అటువంటి ధరించడం అట్లాంటివి చేస్తే కంపల్సరీ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఆస్తమా అనేది రివర్సిబిలిటీ ఉంటుందండి. సిఓపిడి అనేది ఏంటంటే క్రానిక్ స్మోకింగ్ చేసే వాళ్ళకి, పొల్యూషన్లో ఉండే వాళ్ళకి వస్తుంటుందండి. అది ఇర్రివర్సిబుల్ అనమాట. వాళ్ళకి ఏంటంటే స్మోకింగ్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అనేవి అవుతాయి. వాళ్ళకి ఏంటంటే కొంచెం కంట్రోల్ చేయగలం కానీ పూర్తిగా రివర్సిబిలిటీ అనేది రాదు. మనం ఏదైతే పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటామో ఆ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు ఆస్తమాలో ఏంటంటే రివర్సిబిలిటీ ఉంటుంది. అంటే ఇన్హేలర్ కానీ మందులు కానీ వాడిన తర్వాత ఫస్ట్ ఎయిర్వేస్ అనేవి ముడుచుకుపోయి ఉంటాయి. మళ్ళీ ట్రీట్మెంట్ మందులు తీసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్కి వస్తాయి. వేరే సిఓపిడిలో ఏంటంటే మళ్ళీ అది తిరిగి నార్మల్కి రాదు. సో డాక్టర్ గారు, ఆల్రెడీ రెస్పిరేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లేదా లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బ్రిస్క్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ చేయడం సేఫ్ అంటారా? లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళంటే టు ద ఎక్స్టెంట్, వాళ్ళకి ఎంత ఎక్స్టెంట్ ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఇఫ్ దే ఆర్ మోర్ సివియర్గా ఉంది అంటే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు దిగలేరు. ఐఎల్డి, క్రిటికల్ ఐఎల్డి అండ్ ఐపీఎఫ్ అంటారు, ఇడియోపతిక్ పల్మరీ ఫైబ్రోసిస్, ఫైబ్రోటిక్ ఐఎల్డి అంటారు. ఇట్లాంటి పేషెంట్స్ ఏంటంటే బాగా సివియర్గా ఉన్నప్పుడు వాళ్ళు మనం నడమన్నా నడలేరు. నార్మల్ ఇప్పుడు ఆస్తమా కానీ సిఓపిడి మైల్డ్గా ఉండేవాళ్ళు ఏంటంటే దే కెన్ డూ నార్మల్గా వాళ్ళు వాకింగ్ అట్లాంటివి చెయ్యాలి కూడా. యాక్చువల్లీ చెప్పాలంటే నార్మల్ రెగ్యులర్ వాకింగ్, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం అన్నీ చెయ్యొచ్చు, ఇబ్బంది ఏం లేదండి. దే కెన్ డూ ఆల్ వర్క్స్. సో డాక్టర్ గారు, లంగ్స్ మీద పొల్యూషన్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? పొల్యూషన్ మేజర్గా ఇప్పుడు లంగ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజనే పొల్యూషన్ అండి. పొల్యూషన్ వల్ల ఎట్లా ఉంటుందంటే మేజర్గా ఫస్ట్ క్రానిక్ బ్రాంకైటిస్ వస్తుంది. ఫస్ట్ నార్మల్ బ్రాంకైటిస్ వస్తుంది, అది క్రానిక్గా అలానే ఉండిపోయి క్రానిక్ బ్రాంకైటిస్గా మారిపోతుంది. కొంతమందికి సిఓపిడిగా మారుతుంది. కొంతమందికి మరీ ఎక్స్టెన్సివ్గా ఏంటంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటారు, ఆ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్గా మారుతుంది. కొంతమందికి క్యాన్సర్స్, మరీ ఎక్కువ స్టేజ్ అయితే పొల్యూషన్ కానీ స్మోకింగ్ కానీ అట్లాంటివి ఎక్కువైతే ఇది అవుతుంది. ఇంకా పొల్యూషన్ చెప్పాలంటే కొంతమందికి ఇంట్లో పెట్స్ని పెంచుకుంటారండి బాగా. పెట్స్, కుక్కలు కానీ క్యాట్స్ కానీ ఉంటుంది, వాటికి డాండర్ ఉంటుంది. వాటి వల్ల కూడా వాళ్ళకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో డాక్టర్ గారు, కొందరు ఏంటంటే పీల్చే గాలి చాలా ప్యూర్గా ఉండాలని రూమ్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా పెట్టుకుంటారు. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఇప్పుడు మెజారిటీగా వాడుతున్నారండి, అండ్ ఇట్ ఈస్ గుడ్. కొన్ని మరీ ఇప్పుడున్న పొల్యూషన్ ఎక్కువైపోయిన దానివల్ల అందరికీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఫర్ సపోజ్ ఈ ఢిల్లీలో తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ ప్రతి ఇంటిలోనూ ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 ఇళ్ళకి ఒకళ్ళు అందరూ కంపల్సరీగా ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి పెట్టుకొని కంపల్సరీ వాడుతూ ఉన్నారు. ఎందుకంటే ది అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ వల్ల వాళ్ళకి వచ్చే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ బాగా సివియర్గా ఉంటున్నాయండి. సో డాక్టర్ గారు, ఏసీ ఏ టెంపరేచర్ మీద యూజ్ చేయాలనేది చాలా మందికి తెలియక సోషల్ మీడియాలో చాలా పెద్ద డిబేట్ కూడా రీసెంట్లీ జరిగింది. దానికి సంబంధించిన చాలా మనం ఆర్టికల్స్ కూడా చూసాము. సో ఏసీ అనేది ఎంత టెంపరేచర్ మీద యూజ్ చేస్తే బెస్ట్ అని చెప్తారు? ఏసీ అనేది బేసిక్గా మనం మరీ లో టెంపరేచర్స్, కొంతమంది 18, 19, 20లో అట్లా పెట్టుకుంటారండి. అండ్ అంత లో టెంపరేచర్స్ అనేది కరెక్ట్ కాదు. బెటర్ నా సజెషన్ వచ్చేసి అరౌండ్ 25 to 26
మధ్యలో పెట్టుకొని ఉంటే బెటర్. అండ్ ఫ్రీక్వెంట్గా ఆ ఏసీ వెంట్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ 2 వీక్స్కి ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి దానివల్ల ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఏది రాకుండా ఉంటుంది. సో డాక్టర్ గారు, లంగ్స్ మీద స్మోకింగ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? స్మోకింగ్ వల్ల మేజర్గా ఏంటంటే సిఓపిడి అంటారండి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్, అండ్ క్రానిక్ బ్రాంకైటిస్ అంటారు. ఇందాక చెప్పినట్టు స్మోక్ చేస్తారు కదా, స్మోక్ చేయటం వల్ల తీసుకున్నప్పుడు అందులో మేజర్గా టార్ అండ్ ఈ కెమికల్స్, చాలా రకాల కెమికల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మన రెస్పిరేటరీ ఎపిథీలియం అనేది ఉంటుంది, ఆ ఎపిథీలియంని కొంచెం డ్యామేజ్ చేస్తాయి. ప్లస్ దాంతోపాటు అక్కడ మీద సీలియా అనేది ఒక లైనింగ్ ఉంటుంది, ఆ లైనింగ్ని కూడా మనకి డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే యూజువల్లీ మనకి ఆ లైనింగ్ ఏం చేస్తుంటే, సీలియా లైనింగ్ అనేది మనకి ఊపిరితిత్తుల్లో కింద ఉండే వేస్ట్ ప్రోడక్ట్స్ని కళ్ళ రూపంలో పైకి తీసుకొస్తుంది వాటి యొక్క మూమెంట్ ద్వారా. ఎప్పుడైతే మనకి సీలియా మొటిలిటీ అనేది తగ్గిపోతుందో ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ని బయటికి కళ్ళ రూపంలో తీసుకురాలేదన్నమాట. అలా తీసుకురాలేకపోకుండా అక్కడే వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటే అది ఇంకా ఎక్కువైపోయి అది ఇన్ఫెక్షన్గా మారిపోతుంది. దాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ అంటారండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే శ్వాసగా మనకి ఆల్వియోలే అంటారు, శ్వాసనాళాల్లో కిందకి వెళ్తే లాస్ట్లో ఆల్వియోలే అనేది ఉంటాయి. అవి డ్యామేజ్ జరగటం వలన ఎంఫైసిమేటస్ లంగ్స్ లాగా మారిపోతాయి, ఏంటంటే గాలి తిత్తులు అనేవి ఫామ్ అవుతాయి. సో ఎంఫైసిమా, క్రానిక్ బ్రాంకైటిస్ అనేది మేజర్గా ఈ రెండింటిని కలిపి సిఓపిడి అంటారు. వీటి వల్ల ఏంటంటే మనకి బాగా కొంతమందికి బాగా కళ్ళు వస్తూ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే శ్వాస ఆడదు, వాళ్ళు ఆ టైప్ ఆఫ్ బ్రీతింగ్ తీసుకుంటూనే ఉంటారు, వాళ్ళకి శ్వాస ఆడదనమాట. వాళ్ళు ఎంత ఇదిలో ఉన్నా వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి కనీసం వాళ్ళ రెస్ట్ రూమ్కి వెళ్ళి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇంకా అడ్వాన్స్ స్టేజెస్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఈవెన్ ఆక్సిజన్ పెట్టుకొని వాష్రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుందండి. సో డాక్టర్ గారు, మణిపాల్ హాస్పిటల్లో లంగ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ని అండ్ అలాగే ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ని యూజ్ చేస్తున్నారు? మణిపాల్ హాస్పిటల్లో మా దగ్గరకు వచ్చేసి ఆల్ సార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి అన్నీ ఉన్నాయండి. బేసిక్గా రొటీన్ ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తాము. పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అండ్ ఫీనో అంటారు, అండ్ FOT. ఇవేంటంటే ఊపిరితిత్తుల లంగ్ కెపాసిటీస్కి మనకి రిస్ట్రిక్షన్, అబ్స్ట్రక్షన్ అవన్నీ తెలియజేసే ఇవి ఉన్నాయండి. నెక్స్ట్ ఫర్దర్గా బ్రాంకోస్కోపీలో కూడా బస్ అనేది ఉంది. మనకి ఎక్కడైనా లింఫ్ నోడ్స్ అనేవి ఉంటే అది క్యాన్సర్ గడ్డల్లాగా ఉంటే దాన్ని డిటెక్ట్ చేయడానికి ఉంటుంది. అండ్ రిజిడ్ బ్రాంకోస్కోపీ అనేది ఉంది. రిజిడ్ బ్రాంకోస్కోపీ ద్వారా మనం ఏంటంటే లోపల క్యాన్సర్ గడ్డలు ఉంటే వాటిని తీయటానికి. అండ్ ఫారెన్ బాడీ, ఏదైనా ఫారెన్ బాడీ లోపలికి వెళ్తే కొంతమందికి ఏంటంటే పీనట్స్, లవంగాలు అట్లాంటివి పెట్టుకొని పడుకునే అలవాటు ఉంటుందండి. చిన్నపిల్లలకైతే పీనట్స్, పెద్దవాళ్ళు బాగా దగ్గు వస్తుందని లవంగా నోట్లో పెట్టుకొని నిద్రపోతుంటారు. అట్లాంటి వాటికి కూడా ఫారెన్ బాడీ లోపలికి వెళ్తే ఫారెన్ బాడీని కూడా మనం బయటికి తీయచ్చు. అండ్ కొంతమందికి శ్వాసనాళం మూసుకుపోయి ఉంటుంది, ట్రెక్కెల్ స్టీనోసిస్ అంటారు. అట్లాంటి వాటిని మనం డైలేట్ చేసి అక్కడ స్టంట్ వేయటం, అది కూడా చేయొచ్చు మన దగ్గర. అండ్ థొరకోస్కోపీ, ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మన దగ్గర, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అంతా మణిపాల్ హాస్పిటల్ అవైలబిలిటీ ఉందండి. సో డాక్టర్ గారు, లంగ్స్ హెల్తీగా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తే బెస్ట్ అని చెప్తారు? బేసిక్గా ఫ్రమ్ డే టు డే లైఫ్లో ఫస్ట్ పొద్దున్నే ఎర్లీగా లేచి మన కాలకృత్యాలు తీర్చుకొని నెక్స్ట్ ఇమీడియట్గా ఎక్సర్సైజ్, బాడీకి కొంత ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అవసరం అండి. ఎక్సర్సైజ్ ఆర్ యోగా, కొంత ప్రాణాయామ, అట్లాంటి ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ డైలీ ఒక ½ an hour to 1 hour చేస్తే బెటర్. అండ్ ఈట్ హెల్దీ ఫుడ్ అనమాట, ముఖ్యంగా యాంటాక్సిడెంట్స్ ఉండేవి అట్లాంటివి, అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అట్లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అండ్ స్క్రీన్ టైం తగ్గించాలి. అందరూ డే టైంలో కానీ మళ్ళీ నైట్ టైం రాగానే అందరూ స్క్రీన్ టైం చూస్తున్నా లేట్గా పడుకుంటారు. అది ముఖ్యంగా తగ్గించేసి ఎర్లీగా పడుకోవటే ఇంకా బెటర్. అండ్ ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలంటే అడల్ట్ వ్యాక్సినేషన్, ముఖ్యంగా పెద్దవాళ్ళు అబౌవ్ 65 years, 60-65 వచ్చిన వాళ్ళకి కూడా ఏంటంటే మనం ముందుగానే వాళ్ళకి అడల్ట్ వ్యాక్సినేషన్ అంటారు, న్యూమోకోకల్ అండ్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ ఉంటాయండి. అవి వేయటం వలన ఏంటంటే ఇప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్లు ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఇది వాళ్ళకి మాత్రమే కాదు, కొంతమంది ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉంటారు, అంటే ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీకి సంబంధించి కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ, అండ్ హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ మనం ఏంటంటే వ్యాక్సినేషన్ తీసుకుంటే వాళ్ళకి బెటర్గా ముందుగానే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ సివియారిటీగా రాకుండా మనం ముందుగా కాపాడొచ్చు అనమాట. సో డాక్టర్ గారు, టీబీ ట్రీట్మెంట్కి సంబంధించి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది?
టీబీ ట్రీట్మెంట్లో ప్రైమరీ 4 డ్రగ్స్ ఉంటాయండి. ఫస్ట్ దాన్ని ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, ఇథాంబిటల్, పైర్జన్మైడ్ అనే 4 డ్రగ్స్ ఉంటాయి. అవి ఇస్తారనమాట. ఫస్ట్ 2 months వాడతాము. 2 months తర్వాత మళ్ళీ అందులో పైర్జన్మైడ్ అనే డ్రగ్ ఆపేసి నెక్స్ట్ 3 drugs అనేవి ఇస్తూ ఉంటామండి. అండ్ టీబీ కోర్స్ అయ్యేంత వరకు వాళ్ళు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా చెకప్స్ చేయించుకోవాలి. ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏంటంటే పేషెంట్స్కి పొద్దున్నే వాళ్ళు ఎంటీ స్టమక్లో తీసుకోవాల్సి ఉంటుంది మెడిసిన్. అండ్ అవి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కడుపులో తిప్పటం కానీ, వామిటింగ్స్ అవటము, ఒంటి మీద ర్యాషెస్ రావటము, జాయింట్ పెయిన్స్ రావటము, కొంతమందికి ఫీవర్ లాగా రావటము, అట్లా ఇట్ డిపెండ్స్, పర్సన్ టు పర్సన్ వేరీ అవుతాయి. అవి అందరికీ రావాలని ఏం లేదు. చాలామంది టాలరేట్ చేయగలుగుతారు, కొంతమందికి మాత్రం అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడే మేము ప్రతి పేషెంట్కి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. వచ్చినప్పుడు మీ అంతటగా మీరుగా మెడికేషన్ ఆపకుండా మీరు వచ్చి కన్సల్ట్ చేయండి అని కంపల్సరీ చెప్తాము. అలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన టెస్ట్లు అనేవి ఉంటాయి. ఏదైతే లివర్ కానీ కిడ్నీకి సంబంధించి కానీ ఉంటాయి, ఆ టెస్ట్లు చేసి చూసుకుని అవి ఏమన్నా ఆల్టర్ అవుతున్నాయి అంటే దానికి తగ్గట్టుగా డ్రగ్ డోసేజ్ మార్చడం కానీ, లేదంటే డ్రగ్ మరీ సివియర్గా ఉంటే కొన్ని రోజులు విత్హోల్డ్ చేయటము, మళ్ళీ స్లోగా స్టెప్ వైజ్ మేనర్లో యాడ్ చేసుకుంటూ వెళ్తాము. లేదు అప్పటికీ మళ్ళీ ఇబ్బంది వస్తుందంటే దానికి నెక్స్ట్ ఆల్టర్నేట్ మెడికేషన్కి వెళ్తామండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.